ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్మహాభారతంలోని ఆది పర్వంలో విశేషాలు మనం యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం ఆచార్యుల వారితో కలిసి భక్తి శ్రద్ధలతో సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచితా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనఃకాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆది పర్వణి యథాశక్తి చతుశ్చత్వారింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో
ఆస్తిక పర్వం అనే ఉపపర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఎంతటి వారికైనా కూడా విధిని అతిక్రమించి ప్రవర్తించటం అనేది దుర్లభము, అసాధ్యము. హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాష్టం నశక్యతే. ఇంద్రాది దేవతలకైనా, అంతకు మించినటువంటి వారికైనా, త్రిమూర్తులకైనా సరే, ఎవరికైనా విధిని అనుసరించి వెళ్ళవలసిందే తప్ప దానిని అతిక్రమించి వెళ్ళడం అనేది అసాధ్యమైపోతుంది. అలాగే ఇప్పుడు పరీక్షిన్ మహారాజు కూడా శమీక మహర్షి పుత్రుడైనటువంటి శృంగి యొక్క శాపం వల్ల దారుణమైనటువంటి మరణాన్ని పొందబోతూ ఉన్నాడు. కానీ ఈ వారం రోజులు గడువులో భగవత్ సంబంధమైనటువంటి చక్కని భక్తి విషయాలన్నీ తెలుసుకుని, మరణం అనేది చాలా సహజమైన విషయం, దానివల్ల బాధపడాల్సిన అవసరం లేదనేటువంటి తత్వాన్ని పెద్దల ద్వారా అర్థం చేసుకుని మనస్సుని నిగ్రహించుకోగలుగుతూ ఉన్నాడు. ఏను మృతుండనవుతునని ఇంత భయంబు మనంబు లోపలన్ మానుమో. సుఖమహర్షి భాగవతం అంతా వివరించి చెప్పి, ఓ మహారాజా, నాకు మరణం వస్తోంది, నాకు భయంగా ఉంది అనేటువంటి భావన నీలో వద్దు. పోతనవారు భాగవతంలో చెప్పినటువంటి అద్భుతమైన పద్యం, సంభవంబు కల మానవ కోట్లకు చావు నిత్యమవుగాన. కోట్ల కొలది జీవరాశులన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి, మానవులు ఉద్భవిస్తున్నారు. ఇంతవరకు ఎవరు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉన్నారు ఈ లోకంలో? ఎన్ని సంపదలు సాధించినా కూడా అందరూ కూడా వయస్సు మీరి వృద్ధాప్యాన్ని పొంది మరణాన్ని పొందుతున్నారు. అది లేని వాళ్ళు ఎవరూ లేరు ఈ భూమి మీద. ఓ మహారాజా, మరణం అనేటువంటిది భయంకరమైనటువంటిది కాదు, అది సహజము. పుట్టినటువంటి ప్రతి ప్రాణి కూడా మరణించడం అనేది సహజం. కాబట్టి హరింతలంపుము ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిపై మానవనాథ. కానీ ఇప్పుడు మరణించిన తర్వాత మళ్ళీ ఏదో ఒక జన్మ ధరించవలసిందే కదా జీవి. అలా మళ్ళీ జన్మ రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి అంటే, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు పట్టుకో ఓ మహారాజా. మళ్ళీ ఈ భూమిపై నీకు జన్మంటూ కలగదు. పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యములు. నిత్యము ఆనందాన్ని ఇచ్చేటువంటి చోటు. ఆ చోటు ఏమిటి అంటే, ఆనంద నిలయ నివాసుడని పేరుగాంచినటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ వైకుంఠవాసుడైనటువంటి శ్రీ మహావిష్ణువు నిలిచి ఉన్నటువంటి వైకుంఠమే తప్ప వేరొకటి కాదు. అందువల్ల ఆ స్వామిని మనసారా తలుచుకో. మరణం అనేది అందరికీ సహజం. నీకు మళ్ళీ మరణం అంటూ ఈ భూమిపై ఉండదు, మళ్ళీ పుట్టుక ఉండదు. అనిత్యాని శరీరాణి విభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. మనందరం తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ శరీరములు అశాశ్వతములు, సంపదలు కూడా ఎల్లకాలం మనతో పాటే ఉండవు. మృత్యువు ఎప్పుడూ మన పక్కనే పొంచి ఉంటుంది. అది ఏనాడు కలుగుతుందో మనకు తెలియదు. చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, అప్పటిదాకా మనతో గడిపిన వాళ్ళు కూడా మరుసటి రోజు మరణించారన్న వార్త మనకి తెలిస్తే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. అంత ఆశ్చర్యంలో కూడా మనం కూడా ఏదో ఒకనాడు మరణించాలిగా అనేటువంటి ఊహ మాత్రం కలగదు. మనం ఏదో శాశ్వతంగా ఇక్కడ ఉండిపోతామనేటువంటి ఒక భ్రమలో తిరుగుతూ ఉంటాం. అందువల్ల ఈ శరీరములు అశాశ్వతములు, మృత్యువు ఎప్పుడు పొంచి ఉంటుందో తెలియదు. కాబట్టి జీవించినప్పుడు మనం ఏం చేయాలి? ఈ జీవితంలో ధర్మాన్ని ఆచరించాలి, ధర్మ మార్గంలో నడవాలి. అలా నడిచినట్లయితే భగవంతుని అనుగ్రహం లభిస్తుంది, శాశ్వతమైనటువంటి చోటు లభిస్తుంది. మళ్ళీ మళ్ళీ పుట్టడం, మరణించడం అనేటువంటి ఆవృత్తి ఉండదు. అదే విషయం పరీక్షిన్ మహారాజుకు పెద్దలందరూ కూడా వర్ణించి చెప్పారు. ఇది ఇలా ఉంటే అక్కడ కశ్యపుడనేటువంటి బ్రాహ్మణోత్తముడు తనలో ఉన్నటువంటి మంత్రశక్తితో పరీక్షిన్ మహారాజుని బ్రతికించటం కోసం వస్తూ ఉంటే, తక్షకుడు దారిలోనే అతన్ని మరలించి అతనికి కావలసినటువంటి ధనమంతా ఇచ్చి మహర్షి శపించాడు మహారాజుని, నువ్వు గనక ఇప్పుడు ఆయన్ని బతికించడానికి ప్రయత్నిస్తే
మహర్షి శాపానికి విరోధమవుతుంది. ఒకవేళ నీవు ప్రయత్నించినా కూడా మహారాజు మళ్ళీ బ్రతకపోవచ్చు. ఎందువల్లంటే ఆ మహర్షి శాపం అంత దారుణమైనది. ఇంతవరకు నువ్వేదో గొప్ప వైద్యుడవని లోకంలో పేరుంది. ఈసారి గనక మహారాజు జీవించకపోతే నీ మంత్రబలంతో ఇంతవరకు నువ్వు సాధించుకున్నటువంటి కీర్తంతా కూడా నశించిపోతుంది. సూర్యుడు కిరణాలు లేకపోతే ఎలా కాంతి విహీనుడుగా ఉంటాడో అలాగే నీకు కూడా కీర్తి అనే కిరణాలు పోయి అపకీర్తి పట్టుకుంటుంది. నీకు కావలసిన ధనమంతా నేను ఇస్తానని చెప్పి తక్షకుడు అనేక ధనరాశులన్నీ కూడా కశ్యపుడనే బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి వెనక్కి పంపించేశాడు. పంపించేసి ఆలోచనలో పడ్డాడు. సూతౌవాచ సచింతయామాస తదా మాయాయోగేన పార్థివః మయా వంచయితవ్యోసౌ క ఉపాయో భవేదితి. ఆ తక్షకుడు హస్తినాపట్టణంలో ప్రవేశించాడు పరీక్షిన్ మహారాజు యొక్క ప్రాణం తీయటానికి. ప్రవేశిస్తే అక్కడ ఎటు చూచినా కూడా మంత్రవేత్తలైనటువంటి పెద్ద పెద్ద మహానుభావులు వేదాంగములన్నీ కూడా అధ్యయనం చేసినటువంటి పండితులు కనిపిస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విషాన్నైనా కూడా కత్తితో తీసేసి అక్కడ గొప్ప ఔషధాన్ని ఉంచి బతికించగలిగేటువంటి వైద్యులు కనిపిస్తున్నారు. వీళ్ళందరినీ చూచేటప్పటికీ వీళ్ళందరినీ దాటుకుని ఏ విధంగా నేను ఒంటి స్తంభం మేడలో ప్రవేశించాలి? సహజ రూపంతో వెడితే గనక ఎట్టి పరిస్థితుల్లోనూ నేను లోపల ప్రవేశించలేను. అక్కడికి ప్రవేశించాలన్నా మహారాజుని చంపాలన్నా కాటు వేయాలన్నా కూడా నేను రుజువైన మార్గంలో వెడితే పని జరగదు. కాబట్టి కపటోపాయంతో మాయోపాయంతో నేను ఏ విధంగానైనా సరే ఆ మహారాజు ఉన్న చోటికి వెళ్ళాలి, అతన్ని మోసం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు తక్షకుడు. తతస్తపస రూపేణ ప్రాహిణోత్ సభుజంగమాన్ ఫలదర్భోదకం గృహ్య రాజ్ఞేనాగోధ తక్షక. తానొక్కడే కాకుండా తనకి సహాయం చేయటం కోసం ఎంతోమంది సర్పములన్నింటినీ కూడా పిలిచాడు. అవన్నీ వచ్చాయి. మీరందరూ నాకు సహాయం చెయ్యాలి, పరీక్షిన్ మహారాజుని నేను కాటు వేయాలంటే నా మార్గాన్ని సుగమం చేయడానికి మీ సహాయ సహకారాలు కావాలి. మీరంతా కూడా ఏం చేస్తారంటే తాపసుల రూపాన్ని ధరించండి, మారువేషాలు ధరించండి. ఎలాగూ నాగులన్నీ కూడా కామరూపము కలిగినవి కాబట్టి తమకు నచ్చినటువంటి రూపాన్ని ధరించేటువంటి శక్తి కలవి కాబట్టి మీరందరూ ఏం చేస్తారంటే తాపసులు మహర్షుల యొక్క రూపాలు ధరించండి. చక్కగా వేదమంత్రాలన్నీ ఉచ్చరిస్తూ అడ్డు లేకుండా ఆ మహారాజు దగ్గరికి వెళ్ళండి. ఎలా వెళ్ళాలి? ఒట్టి చేతులతో వెళ్ళొద్దు. చేతిలో పళ్ళు తీసుకోండి, అలాగే పవిత్రమైనటువంటి దర్భలు తీసుకోండి, అలాగే అమృతతుల్యములైనటువంటి పవిత్ర తీర్థముల యొక్క ఉదకములు తీసుకోండి. నీళ్లు, దర్భలు, పళ్ళు తీసుకుని ఆ మహారాజు గారిని ఆశీర్వదించేటువంటి వంకతో మీరు ఆ పరీక్షిన్ మహారాజు దగ్గరకు వెళ్ళండి. మీరు ఎప్పుడైతే మునివేషంలో ఉన్నారో మిమ్మల్ని ఎవరు అడ్డగించరు ఓ సర్పములారా అని ఈ తక్షకుడు తన తోటి సర్పములన్నింటికీ సలహా ఇస్తున్నాడు. గచ్చధ్వం యూయం అవ్యగ్రాహ రాజానం కార్యవత్తయ ఫల పుష్పోదకన్నామ ప్రతిగ్రాహయుతుం నృపం. ఆ మహారాజు గారికి పుష్పములను ఫలములను అన్నీ ఇవ్వటం కోసం మేము ఆయన్ని ఆశీర్వదించడానికి వెళ్తున్నాము అని గనక మీరు చెప్పినట్లయితే మిమ్మల్ని ఎవరు అడ్డగించరు. ఏమాత్రం భయపడద్దు. అవ్యగ్రాహ ధైర్య సాహసాలతో వెళ్ళండి. మనం సంకల్పించినటువంటి కార్యం పరిపూర్ణం అవ్వాలి. మీ సహాయంతో ఈరోజు ఎలాగైనా సరే నేను పరీక్షిన్ మహారాజుని కాటు వేసి తీరాలి అని చెప్పి ఆయన చెబుతూ ఉన్నాడు తక్షకుడు తోటి సర్పములన్నింటికీ కూడా. సౌతిరువాచ తే తక్షక సమాదిష్టాః తథా చక్రుః భుజంగమాః ఉపనిన్యుః తథా రాజ్ఞే దర్భానాపః ఫలాని చ. తక్షకుడు ఈ విధంగా ఆదేశించంగానే తక్కినటువంటి సర్పములన్నీ కూడా దర్భలు, పళ్ళు, జలములు తీసుకుని పవిత్రంగా ఋషుల యొక్క రూపాన్ని ధరించినటువంటివై మహారాజు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి బయలుదేరి వెడుతున్నారు. మాయారూపాన్ని ధరించినటువంటి సర్పరాజులందరూ కూడా ద్విజవరులన్ కుమారుల అతి ప్రియ దర్శనులైన వారి రుగ్యజుష పదక్రమంబుల్ క్రియన్ గుణియించుచు
వచ్చువాది అగ్గజపుర వల్లభుండుకని గ్రక్కున డాయగ పిల్చి మెచ్చి భావజ శుభగుండు చేకొని ఏ వారలు తెచ్చిన వానినన్నిటిన్. అయ్యో, బ్రాహ్మణోత్తములు వస్తున్నారు, పవిత్రమైనటువంటి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, ఈ వేదములలో ఉన్నటువంటి మంత్రములన్నీ కూడా ఉచ్చరిస్తున్నారు. అపౌరుషేయమైనటువంటి వేదరాశిని ఉచ్చరిస్తూ ఎంతో ప్రేమతో నన్ను చూడటానికి వస్తున్నారు, వాళ్ళకి అడ్డు లేదు, కాబట్టి వాళ్ళందరినీ కూడా లోపలికి పంపించండి అని ఆ హస్తినాపట్టణానికి మహారాజు అయినటువంటి పరీక్షిన్ మహారాజు వాళ్ళ దగ్గరకు పిలిచి ప్రత్యేకంగా వాళ్ళు తెచ్చినటువంటి పూలు పళ్ళు అన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నాడు పరీక్షిన్ మహారాజు. తచ్చ సర్వం సనరేంద్ర ప్రతిజగ్రాహ వీర్యవాన్ కృత్వా తేషాంచ కార్యాణి గమ్యతాం ఇత్యువాచతాన్. వాళ్ళు తెచ్చినటువంటి ఆ పళ్ళు అవన్నీ కూడా స్వీకరించి, మహాపండితులు వచ్చారండి, వీళ్ళందరికీ తగినటువంటి సత్కారములు చేసి పంపించండి అని అక్కడ ఉన్నటువంటి అమాత్యులందరికీ ఆదేశాన్ని ఇచ్చి, ఆ బ్రాహ్మణోత్తములు మాయావేషంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా దక్షిణలన్నీ కూడా ఇప్పించాడు. వాళ్ళు ఆ పూలు పళ్ళు అన్నీ మహారాజుకి ఇచ్చి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నారు. గతేషు తేషు నాగేషు తాపసచ్ఛద్మరూపిషు అమాత్యాన్ సుహృదశ్చైవ ప్రోవాచ సనరాధిప. ఈ విధంగా వచ్చినటువంటి సర్పరాజులు మాయా రూపంలో, బ్రాహ్మణుల రూపంలో వచ్చిన సర్పాలన్నీ వెళ్ళిపోయిన తరువాత ఆ మహారాజు గారు తన మంత్రులందరినీ కూడా పిలిచి, ఈ బ్రాహ్మణోత్తములంతా వెళ్ళిపోయారు, ఎన్నో పళ్ళు తీసుకుని ఇచ్చారు మనకు, అవన్నీ కూడా మనందరం కూర్చుని తిందామని చెప్పి ఆ పళ్ళు మంత్రులందరికీ కూడా పంచుతూ ఉన్నాడు. మీరు కూడా హాయిగా తినండి, అది ఆ పళ్ళు మీరు తీసుకోండి అని ఆ బ్రాహ్మణోత్తములు ఇచ్చినటువంటి పళ్ళన్నింటినీ కూడా అక్కడున్న మంత్రులందరికీ కూడా పంచుతున్నాడు మహారాజు. విధి వైపరీత్యం ఎప్పుడైతే మరణం ఆసన్నమవుతుందో అప్పుడు యుక్తాయుక్త విచక్షణ కానీ జాగ్రత్త కానీ ఉండదు. ఆ వచ్చినటువంటి వాళ్ళంతా కూడా బ్రాహ్మణోత్తములు అనుకున్నాడు, కానీ మహారాజు బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి సర్పములు, వాళ్ళ వల్ల మనకు అపకారం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించలేకపోయాడు. ఈ మహారాజనేముంది, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా ఋషుల యొక్క శాపముల చేత ఏమరపాటుతో తప్పిదములు చేసి అపకారములను, కష్టములన్నీ కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళే. మనకి మహాభారతంలోనే కర్ణుడున్నాడు, మహాపరాక్రమవంతుడు, సూర్యుని యొక్క తేజస్సుతో ఉద్భవించినటువంటి వాడు, సహజ కవచ కుండలములు ధరించినటువంటి వాడు. అయినా ఏం ప్రయోజనం? అర్జునునకు దీటుగా అస్త్రశస్త్రములన్నీ కూడా అధ్యయనం చేయటం కోసం పరశురాముడి దగ్గరికి వెళ్ళి ఆయనతో అసత్యం చెప్పాడు. నేను భృగు వంశంలో జన్మించినటువంటి వాడిని అని చెప్పాడు. ఈ పరశురాముడు కూడా అదే వంశంలో జన్మించి ఉండడం వల్ల ఓహో మన వంశానికి చెందినవాడు వచ్చాడని ఆయన అనుకుని ఆ కర్ణునకు బ్రహ్మాస్త్రాన్ని ఉపదేశించారు ఆయన. ఆ తరువాత ఆయన తెలుసుకున్నాడు ఆ వచ్చినటువంటి వాడు అబద్ధం చెప్పాడని, కర్ణుణ్ణి శపించాడు. నీవు ఎప్పుడైతే నీతో సమానమైనటువంటి వీరుడి మీద అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తావో, నీకు మరణం ఎప్పుడైతే ఆసన్నమవుతుందో ఆ సమయంలో నేను చెప్పినటువంటి బ్రహ్మాస్త్రం నీకు గుర్తురాదు అని శపించాడు. అదేవిధంగా ఆశ్రమంలో సంచరిస్తూ తెలిసి తెలియక బాణాన్ని ప్రయోగించి కర్ణుడు ఒక బ్రాహ్మణోత్తముని యొక్క గోవుని చంపేశాడు. ఆ గోవు అనుకోలేదు, ఏదో క్రూర జంతువు అనుకున్నాడు. ఆ బ్రాహ్మణోత్తమునికి కోపం వచ్చి ఆయన శపించాడు, నీవు యుద్ధరంగంలో వెళ్ళేటప్పుడు నీ రథం కాస్త భూమిలోకి కుంగిపోతుంది అన్నాడు. ఇలా ఋషుల యొక్క శాపాలతో కర్ణుని యొక్క పరాక్రమం, అవక్రమైన పరాక్రమం అంతా కూడా నిర్వీర్యం అయిపోయి యుద్ధరంగంలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు. అలాగే హరిశ్చంద్రుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఆయన మాట కోసం నిలబడి విశ్వామిత్రునికి మాట ఇవ్వటం వల్ల తన రాజ్యాన్నంతా కూడా ఆయనకి సమర్పించి అనేకమైనటువంటి కష్టాలన్నీ కూడా అనుభవించాడు. అప్పటిదాకా సంపదలన్నీ అనుభవించిన ఆ మహారాజు భార్యతోనూ బిడ్డతోనూ కలిసి అరణ్యాల వెంట తిరగవలసి వచ్చింది, ఎన్నో కష్టాలు పడవలసి వచ్చింది. చిట్ట చివరికి ఈ జీవితం నాకొద్దు అనేంతటి మహావైరాగ్యాన్ని పొందాడు. అయినా కూడా సత్యాన్ని విడిచిపెట్టలేదు. అంటే విధి విపరీతమైనట్లయితే గనక
అనుకోకుండా గొప్ప గొప్ప వాళ్ళు కూడా అటువంటి కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అలాగే దుర్యోధనుడు పాండవులకు రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడలేదు. ఎంతోమంది చెప్పి చూశారు. ఆ సమయంలో మైత్రేయుడనే పేరు కలిగినటువంటి ఒక మహర్షి వచ్చి, నాయన దుర్యోధన, ధృతరాష్ట్రుని సమక్షంలోనే, పాండవులు నీకు అన్నదమ్ములే కదా, మీరిద్దరూ కలిసి ఉంటేనే మాకు ఆనందంగా ఉంటుంది, వాళ్లకు రాజ్యం ఇస్తే నీకు లోటే ఉంది అంటే, ఆ మైత్రేయ మహర్షి మాట వినకుండా కనుబొమ్మలు ముడిచి తొడ మీద చేతుతో కొడుతూ కాలితో నేల మీద గీటుతూ ఆ వచ్చినటువంటి మహర్షిని అవమానించాడు. వినిపించుకోలేదు. ఆయన కోపం వచ్చింది. మైత్రేయ మహర్షి శపించాడు దుర్యోధనుణ్ణి, నీ తొడలు విరుగుతాయి యుద్ధంలో అన్నాడు. అలాగే తొడలు విరిగి మరణించాడు భీమసేనుని చేతిలో. అలాగే పాండురాజు అనేటువంటి మహారాజు ఉన్నాడు. ఈ కురువంశంలో పూర్వీకుడైనటువంటి పాండురాజు వేటకి వెళ్ళి కిందముడు అనేటువంటి మృగరూపంలో ఉన్నటువంటి మహర్షిని బాణంతో కొట్టి ఆయన చేత శాపాన్ని తెచ్చుకున్నాడు. ఇలా ఎంతోమంది మహారాజులు అందరూ కూడా ఎన్నో రకములైనటువంటి కష్టాలు అనుభవించారు. ఇప్పుడు ఈ మహారాజు కూడా అదే విధంగా మహర్షి అయినటువంటి శమీకునకు అపచారం చేయటం వల్ల దారుణమైనటువంటి ఆపదని పొందబోతూ ఉన్నాడు. తాపసైః ఉపనీతాని ఫలాని సహితామయ తతో రాజా సచివః ఫలాన్యాదాతుమైచ్ఛత అమాత్యాన్ సుహృదశ్చైవ ప్రోవాచ సనరాధిపః భక్షయంతు భవంతో వై స్వాదూనీమాని సర్వశః. మీరందరూ కూడా ఈ పళ్ళు తీసుకోండి అని మంత్రులతో చెప్పి ఆ తాపసుల రూపంలో ఉన్నటువంటి సర్పములు తెచ్చినటువంటి ఆ ఫలములన్నింటినీ కూడా అందరికీ పంచి తాను కూడా తినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. విధినా సంప్రయుక్తో వై ఋషి వాక్యేన తేనతు యస్మిన్నేవ ఫలేనాగః తమేవ అభక్షయతు స్వయం. దైవం కలిసి రాకపోవటం చేత ఏ పండులో అయితే తక్షకుడు రహస్యంగా స్వల్పమైన రూపాన్ని ధరించి దాక్కుని ఉన్నాడో ఆ పండుని తీసుకున్నాడు ఆ మహారాజు. మిగతా పళ్ళేమో మంత్రులకి పంచాడు. అంటే తక్షకుడు మాయోపాయంతో పరీక్షిన్ మహారాజు ఉన్నటువంటి ఒంటి స్తంభం మేడలోకి ఎలా వచ్చాడు అంటే, తన ఆదేశానుసారం తాపసుల రూపంలో పళ్ళు తీసుకుని వచ్చినటువంటి ఆ సర్పముల యొక్క పళ్ళలోనే తాను స్వల్పమైనటువంటి ఒక క్రిమి రూపాన్ని ధరించి ఎవరికీ తెలియకుండా ఆ రాజుగారు ఉన్న చోటికి చేరుకున్నాడు. విధి వైపరీత్యం వల్ల అన్ని పళ్ళు ఉన్నా కూడా మహారాజు గారి చెయ్యి ఏ పండు మీద ఉన్నది అంటే, ఏ పండులో అయితే తక్షకుడు దాగి ఉన్నాడో ఆ పండు మీదకే ఆయన చెయ్యి వెళ్ళింది. ఆ పండు ఆయన తీసుకున్నాడు. యస్మిన్నేవ ఫలేనాగః తమేవ అభక్షయతు స్వయం. దేంట్లో అయితే ఆ తక్షకుడు ఉన్నాడో ఆ పండుని తాను స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తతో భక్షయతస్తస్య ఫలాత్ కృమిరభూదణుః హ్రస్వగః కృష్ణనయనః తామ్రవర్ణోధ శౌనకః. ఏ పండు అయితే ఆయన తినదలుచుకున్నాడో దాన్ని రెండు చేతులతో ఇలా చీల్చేటప్పటికీ దాంట్లో ఒక చిన్న క్రిమి కనిపించింది, పురుగు. అది ఎలా ఉన్నది అంటే, నల్లనైనటువంటి కళ్ళు కలిగి ఉన్నది, ఎర్రనైనటువంటి దేహం కలిగి ఉన్నది, చాలా పొట్టిగా చిన్నగా అణువంతుంది. దాన్ని చూచాడు ఆయన. చూచి సతంగృహ్యన్నరశ్రేష్ఠ సచివానిదమబ్రవీత్. ఆ పురుగుని తన చేత్తో తీసి మంత్రులతో ఇలా మాట్లాడుతున్నాడు. సూర్యులనున్న మంత్రులను చుట్టములన్ కడు కూర్చుమిత్రులన్ సారబలుండు చూచి మునిశాపదినంబులు పోవుదెంచే అంభోరుహమిత్రుడు అస్తగిరి పొందెడున్ అంచు ఒగి తత్ఫలములున్ వారలకెల్లబెట్టి అనవజ్యుడు తానొక పండు చెచ్చరన్ కొనివచ్చుడు. అమ్మయ్య, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఇంకా మహర్షి శాపం నాకు జరగకపోవచ్చు. ఎందుకంటే 7వ రోజు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఇంకా తక్షకుని యొక్క విషం వల్ల నాకు భయం లేదు అని ధైర్యంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులతో చెబుతూ ఆ పండులో ఉన్నటువంటి క్రిమిని చూచాడు. అస్తమభ్యేతి సవిత విషాదద్య నమే భయం. ఇంకా నాకేమాత్రం అణుమాత్రం కూడా నేను భయపడాల్సినటువంటి అవసరం లేదు.
సూర్యాస్తమయం పూర్తిగా జరిగిపోయిందంటే ఇంకా నాకు తక్షకుని వల్ల బాధ లేనట్టే, మునిశాపము జరక్కపోవచ్చు అని ఆశపడుతున్నాడు. సత్యవాగస్తు సముని కృమిర్మాం దశతామయం తక్షకో నామ భూత్వా వై తథా పరిహృతం భవేత్. కానీ ఇలా కూడా ఆలోచిస్తున్నాడు, ఆ ముని సత్యమైనటువంటి వచనం కలిగినటువంటి వాడు కదా, ఏమో ఈ పండుని చీల్చాను, ఈ పండులో ఉన్నటువంటి అణువు మాత్రమే ఉన్నటువంటి నల్లనైన కళ్ళు కలిగి ఎర్రనైన దేహము కలిగినటువంటి ఈ క్రిమే ఆ ఋషి యొక్క వాక్యం వల్ల దారుణమైనటువంటి సర్పమై నన్ను కాటువేస్తుందేమో. తక్షకో నామ భూత్వా వై తథా పరిహృతం భవేత్. అలా గనక జరిగినట్లయితే ఆ మహర్షికి చేసినటువంటి అపరాధం నుంచి నేను విముక్తుణ్ణవుతాను. ఏమో ఈ క్రిమియే పెద్దదైనటువంటి తక్షకునిగా మారి నన్ను సంహరించవచ్చు కదా అని కూడా ఆలోచించాడు. తే చైనమన్వవర్తంత మంత్రిణః కాలచోదితాః ఏవముక్త్వా స రాజేంద్రః గ్రీవహయాం సన్నివేశ్య. ఇలా మంత్రులతో మాట్లాడుతూ ఒకంత పరిహాసంగా మాట్లాడుతున్నాడు. ఇంత చిన్న క్రిమి పెద్ద సర్పమై నన్ను కాటు వేస్తుందేమో, ఇంకేముంది సూర్యుడు అస్తమించాడుగా, ఈ క్రిమి సర్పంగా మారడం అనేటువంటిది అసాధ్యమే. కానీ మహర్షి సత్యవాక్యం కలిగిన వాడు కాబట్టి ఇక ఈ క్రిమే పెద్ద సర్పంగా మారి నన్ను కాటు వేయాలి, అంతకు మించి అయితే అవకాశం లేదు అని ఆ క్రిమిని తీసుకుని ఊరుకోకుండా మెడ మీద పెట్టుకున్నాడు. మెడ మీద పెట్టుకుని ఇది సర్పమై నన్ను కాటు వేస్తుందా అని ఒక పరిహాసం, ఒక ఆనందం. మంత్రులంతా చుట్టూ చేరి పకపక నవ్వుతున్నారు. వాళ్లతో పాటు ఈయన కూడా ఏమో ఈ క్రిమి ఏమన్నా సర్పంగా మారి నన్ను కాటు వేయాలి తప్ప అంతకు మించి తక్షకుని యొక్క విషం వల్ల నాకు అపకారం ఇక మీద ఉండకపోవచ్చు, ఎందువల్లంటే సూర్యుడు అస్తమిస్తున్నాడుగా అని ఆనందంగా ఆయన కొంచెం పరిహాసపూర్వకంగా మాట్లాడుతూ కృమికం ప్రాహసత్తూర్ణం ముమూర్షు నష్టచేతన. మరణించేటువంటి సమయం వచ్చింది కాబట్టి వివేకం కోల్పోయి బుద్ధిమాంద్యం పట్టినటువంటి ఆ మహారాజు ప్రహసన్నేవ భోగేన తక్షకేణ తు అవేష్ట్యత. ఆ కీటకాన్ని, చిన్న పురుగును ఎప్పుడైతే మెడ దగ్గర పెట్టుకున్నాడో ఆ పురుగు కాస్త ఒక క్షణంలో పరిహాసంగా మాట్లాడుతున్నటువంటి ఆ మహారాజు మెడ చుట్టూ పెద్ద సర్పంగా మారిపోయింది, తక్షకుని యొక్క రూపాన్ని పొందింది. ఏదైతే తాను పరిహాసంగా చెబుతూ ఉన్నాడో ఆ మాటే నిజమైపోయింది. వెంటనే తస్మాత్ ఫలాత్ వినిష్క్రమ్య తదా రాజ్ఞే నివేదితం వేష్టయిత్వా చ వేగేన వినద్య చ మహాస్వనం. వెంటనే ఆ పండు నుంచి బయటికి వెలువడినటువంటి ఆ క్రిమి మహారాజు గారి కంఠమునందు పెద్ద సర్పంగా మారి పెద్ద శబ్దాన్ని చేస్తూ, సర్పం బుస కొడితే వచ్చేటువంటి శబ్దం, కానీ తక్షకుడు సర్పరాజు కాబట్టి చాలా పెద్ద సర్పం కాబట్టి ఆ బుస కూడా ఇతరుల్ని భయపెట్టేదిగా ఉంది. ఆ మంత్రులందరూ చూస్తుండగానే దారుణమైనటువంటి శబ్దంతో ఆ సర్పం కాస్త మహారాజుని అదశతు పృథివీపాలం తక్షక పన్నగేశ్వర. పన్నగరాజైనటువంటి ఆ తక్షకుడు ఆ మహారాజుని కాటు వేశాడు, పరీక్షిన్ మహారాజును. అందువల్లనే చెబుతారు అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం కృతకర్మ క్షయో నాస్తి కల్పకోటి శతైరపి. మనం ఏదైతే మంచి కానీ చెడు చేస్తామో, చెడు కానీ కర్మ చేస్తామో దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని అనుభవించి తీరవలసిందే. అనుభవించకపోయినట్లయితే ఆ కర్మ ఎప్పటికీ, చేసినటువంటి పని ఎప్పటికీ నశించదు. ఏదో వేటకని వెళ్ళి అరణ్యంలో సంచరిస్తూ మహర్షి ఆశ్రమంలో ప్రవేశించి ఆకలి దప్పికలతో ఆ మహర్షిని సమీపించి శమీక మహర్షిని ఆయన వ్రతంలో ఉన్నాడని తెలియక పలకలేదనేటువంటి కోపంతో చనిపోయినటువంటి పాముని ఆయన కంఠంలో వేసినందుకు గాను, అటువంటి పాపకర్మ చేసినందుకు గాను ఎంతో పరిహారం చెల్లించుకోవలసి వచ్చింది పరీక్షిన్ మహారాజు. ఈ విధంగా మునిపుత్రుని యొక్క శాపం చేత ప్రేరితుడైనటువంటి తక్షకుడు వచ్చి ఆ మహారాజును మాయోపాయంతో కాటు వేసి చంపేశాడు. సౌతిరువాచ తే తథా మంత్రిణో దృష్ట్వా భోగేన పరివేష్టితం విషణ్ణవదనా సర్వే రురుదుః భృషదుఃఖితా. ఎదురుకుండా మహారాజు గారిని ఆ సర్పం కాటు వేస్తుంటే కళ్ళారా చూచినటువంటి మంత్రులకి
వణుకు పుట్టింది. అచేతనుల్లా అయిపోయారు. ఏమిటి మనమంతా ఇక్కడ ఉండి నవ్వుకుంటూనే ఉన్నాం, ఈ కాసేపట్లో ఇంత విపరీతం జరిగిపోయింది ఏమిటి అని దుఃఖంతో కూడినటువంటి ముఖాలు కలిగినటువంటి వారై ఏడుస్తూ ఉన్నారా మంత్రులంతా కూడా. తంతునాదం తతశ్రుత్వా మంత్రిణస్తే ప్రదుద్రువు. ఆ సర్పం ఎప్పుడైతే గట్టిగా బుసకొట్టి శబ్దం చేసిందో ఆ శబ్దాన్ని భరించలేక మనకేం అపాయం జరుగుతుందో అని ఒక్క ఉదుటున ఆ ఒంటి స్తంభం మేడ మీద నుంచి గబగబా దిగుతూ అక్కడి నుంచి పారిపోయారు. ఆ మంత్రులందరూ కూడా అపశ్యంత తథాయాంతం ఆకాశే నాగమద్భుతం. తన పని పూర్తవ్వంగానే తక్షకుడు ఏం చేశాడు, అక్కడి నుంచి ఒక్కసారిగా ఎగిరి ఆకాశంలోకి వెళ్ళిపోయి ఆకాశంలో అలా అలా వెళ్ళిపోతున్నాడు. అందరూ చూస్తున్నారు. తక్షకుడనే సర్పరాజు మహారాజుని కాటు వేసి ఆకాశంలో సంచరిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఎలా ఉన్నాడు అని వ్యాస మహర్షి చక్కగా వర్ణించారు. సీమంతమివ కుర్వాణం నభసహ పద్మవర్చసం. స్త్రీలు తమ పాపిట యందు ధరించేటువంటి సింధూరం ఎలా ఉంటుందో ఆ రంగులో ఉన్నాడు. ఎర్రగా ఉన్నాడు ఆయన రంగు. ఆకాశం అనేటువంటి ఆ కేశముల మధ్య ఉన్నటువంటి పాపిటలాగా ఆ ఆకాశాన్ని రెండు భాగాలు చేస్తూ ఎర్రనైనటువంటి రంగుతో ఆకాశం మధ్యలో నుంచి ప్రయాణిస్తూ వేగంగా వెళ్ళిపోతున్నాడు. సీమంతమివ కుర్వాణం నభసహ పద్మవర్చసం. ఆకాశం అంతా కూడా పద్మం ఏ విధమైనటువంటి వర్ణంలో ఉంటుందో అంత కాంతివంతంగా కనిపిస్తోంది. తక్షకుని యొక్క శరీర కాంతి చేత ఆకాశం రెండుగా విభజింపబడి తక్షకం పన్నగ శ్రేష్టం భృశం శోకపరాయణా. అటువంటి తక్షకుణ్ణి మంత్రులు ప్రజలు వీళ్ళంతా కూడా ఆకాశంలో వేగంగా వెళ్ళిపోతున్నటువంటి ఆ తక్షకుణ్ణి వీళ్ళంతా కూడా చూచారు. అయ్యో ఎంత పని జరిగింది, మన మహారాజుని తక్షకుడు కాటు వేసి వెళ్ళిపోయాడు అని దుఃఖిస్తున్నారు. తతస్తుతే తద్గృహమగ్నినావృతం ప్రదీప్యమానం విషజేన భోగినః భయాత్ పరిత్యజ్య దిశ ప్రపేదిరే పపాత రాజా శనితాడితో యథా. ఆ మహారాజు మరణించటమే కాదు, తక్షకుని యొక్క ముఖం నుంచి వెలువడినటువంటి విషంతో పాటు దారుణమైనటువంటి అగ్నిజ్వాలలు కూడా పుట్టాయి. ఆ అగ్నిజ్వాలలతో ఆ స్తంభం ఒంటి స్తంభం మేడంతా కూడా దహింపబడుతుంది. ఎటు చూచినా కూడా అగ్నిజ్వాలలతో ఆ మేడ డాబా అంతా కూడా నశించిపోతూ ఉన్నది. ఆ విషంలో ఉన్నటువంటి శక్తి అటువంటిది. అటువంటి ఆ మేడను విడిచిపెట్టి అక్కడ ఉన్నటువంటి జనులంతా కూడా భయంతో పారిపోతూ ఉన్నారు. మరి మహారాజు భూమి మీద పడిపోయాడా మేడలోనే. అతను ఎలా పడిపోయాడని వర్ణిస్తున్నారంటే, ఆకాశంలో నుంచి ఒక్కసారి పిడుగు పడితే ఎలా ఉంటుందో ఆ పిడుగుపాటులాగా భయంకరంగా విషం చేత కూడినటువంటి వాడై ఆ మహారాజు కింద పడిపోయాడు. అందరికీ కూడా భయం కలుగుతూ ఉన్నది. తతో నృపే తక్షక తేజసాహతే ప్రయుజ్య సర్వాహ పరలోక సత్క్రియాః శుచిర్ద్విజో రాజ పురోహితస్తదా తథైవతే తస్య నృపస్య మంత్రిణః. ఎప్పుడైతే తక్షకుడు దివ్యమైనటువంటి తన తేజస్సుతో విషంతో ఆ మహారాజుని చంపేశాడో, సర్పము చేత కాటు వేయబడి మహారాజు ఎప్పుడైతే మరణించాడో, ఆ మహారాజుకి చేయవలసినటువంటి ఔర్ధ్వదైహికమైనటువంటి క్రియలన్నీ కూడా మంత్రులు దగ్గరుండి చేశారు. నిష్ఠాగరిష్ఠుడైనటువంటి పురోహితుడు దగ్గరుండి అవన్నీ కూడా జరిపించాడు. ఆ తరువాత నృపం శిశుం తస్య సుతం ప్రచక్రిరే సమేత్య సర్వే పురవాసినో జనాః నృపం యమాహుస్తమమిత్రఘాతినం కురు ప్రవీరం జనమే జయంజనాః. ఆ పరీక్షిన్ మహారాజుకి ఒక కుమారుడున్నాడు, చిన్న పిల్లవాడు. అతని పేరు జనమేజయుడు. ఎప్పుడైతే ఈ పరీక్షిన్ మహారాజు మరణించాడో అతనికి చేయవలసినటువంటి ఔర్ధ్వదైహికమైనటువంటి కార్యములన్నీ కూడా జరిపిన తర్వాత మంత్రులంతా కూడా సమాలోచన చేసి ఆ పిల్లవాడిని జనమేజయుడనేటువంటి పిల్లవాడిని రాజుగా కూర్చోబెట్టారు. అతడు చిన్న పిల్లవాడే కానీ చాలా పరాక్రమంతో కూడినటువంటి వాడు, దివ్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు, శత్రువులను సంహరించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఆ జనమేజయుడు. సబాల ఏవార్యమతిర్నృపోత్తమ సహైవ తైః మంత్రి పురోహితైస్తదా
శశాసరాజ్యం కురు పుంగవాగ్రజో యథాస్య వీరః ప్రపితామహస్తథా. ఆ పిల్లవాడిని చూస్తేనేమో చిన్న పిల్లవాడిలా ఉన్నాడు, కానీ ఆర్యమతి, ఉదాత్తమైనటువంటి గొప్ప బుద్ధి బలం కలిగినటువంటి వాడు. అంత బుద్ధిమంతుడు కాబట్టే మంత్రులు, పురోహితులు, ప్రజలందరూ కూడా ఈ జనమేజయ మహారాజు చాలా యోగ్యుడు, తండ్రి ఏ విధంగా అయితే మన్ని పరిపాలిస్తూ ఉన్నాడో అలాగే పరిపాలించగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడని ఆ జనమేజయుడిని మహారాజుగా కూర్చోబెడితే, కురుపుంగవాగ్రజ, కురు వంశంలో పాండవులలో అగ్రజుడైనటువంటి ధర్మరాజు ఏ విధమైనటువంటి ధర్మములు తెలిసినవాడో, బుద్ధిమంతుడో, అంతటి ధర్మవేత్త బుద్ధిమంతుడైనటువంటి ఈ జనమేజయుడు ఆ ధర్మరాజు వలె ఆ రాజ్యంలో మహారాజుగా నియమింపబడ్డాడు. ఈ వృత్తాంతంలో మనం ప్రత్యేకంగా తెలుసుకోదగినటువంటి అంశం ఏమిటి అంటే, తెలిసి తెలియక అజ్ఞానవశం వల్ల మనం ఏదన్నా పొరపాట్లు చేస్తే వాటి నుంచి బయటపడటం కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థన చెయ్యాలి. తెలిసి కూడా ఇతరులకి అపకారం చేసినట్లయితే అది ఎటువంటి దోషమైనా కూడా దానివల్ల మనం అనుభవించాల్సినటువంటి ఫలితం అనేది చాలా దారుణంగా అనుభవించవలసి వస్తుంది అని ఈ పరీక్షిన్ మహారాజు వృత్తాంతం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి పెద్దల పట్ల విధేయతతో ఉండడం, సహనం కలిగి ఉండటం, గౌరవించటం, క్షమాగుణాన్ని అలవరుచుకోవటం, చిన్న చిన్న సమస్యలకే ఒత్తిడి కలిగి ఇతరుల్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటి పనులు చేయకుండా ధైర్యంతో, ఉదాత్తమైనటువంటి భావాలతో, సహనంతో, భక్తి ప్రపత్తులతో శాంతియుతంగా జీవితాన్ని మనం గడపాలి. మన బాధ్యతలను యథావిధి నిర్వర్తించాలి అని ఈ పరీక్షిన్ మహారాజు వృత్తాంతంలో మనందరం కూడా తెలుసుకున్నాం. ఈనాటికి ఈ ప్రవచనానికి స్వస్తి పలుకుతూ ఇప్పుడు ఆచార్యుల వారు ఈ శ్లోకాలన్నీ కూడా మన చేత పారాయణ చేయిస్తారు. భక్తి శ్రద్ధలతో పారాయణ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీ మహాభారతే అథ శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి తక్షకదంశే త్రిచత్వారింశోऽధ్యాయः సౌతిరువాచ సచింతయామాస తదా మాయాయోగేన పార్థివః మయా వంచయితవ్యోऽసౌ క ఉపాయో భవేదితి తతస్తాపసరూపేణ ప్రాహిణోత్సభుజంగమానే ఫలదర్భోదకం గృహ్య రాజ్ఞే నాగోథ తక్షకః తక్షక ఉవాచ గచ్చధ్వన్యూయమవ్యగ్రాః రాజానం కార్యవత్తయ ఫలపుష్పోదకం నామ ప్రతిగ్రాహయితుం నృపం సౌతిరువాచ తే తక్షక సమాదిష్టాః తథా చక్రుర్భుజంగమాః ఉపనిన్యుస్తథా రాజ్ఞే దర్భానాపః ఫలాని చ తచ్చ సర్వం స రాజేంద్రః ప్రతిజగ్రాహ వీర్యవాన్ కృత్వా తేషాం చ కార్యాణి గమ్యతామిత్యువాచ తాన్ గతేషు తేషు నాగేషు తాపసచ్ఛద్మరూపిషు
छद्मरूपिषु अमात्यान् सुहृदश्चैव अमात्यान् सुहृदश्चैव प्रोवाच स नराधिपः प्रोवाच स नराधिपः भक्षयन्तु भवन्तो वै भक्षयन्तु भवन्तो वै स्वादूनीमानि सर्वशः स्वादूनीमानि सर्वशः तापसैरुपनीतानि तापसैरुपनीतानि फलानि सहिता मया फलानि सहिता मया ततो राजा स सचिवः ततो राजा सचिवः फलान्यादातुमैच्छत फलान्यादातुमैच्छत विधिना सम्प्रयुक्तो वै विधिना सम्प्रयुक्तो वै ऋषिवाक्येन तेन तु ऋषिवाक्येन तेन तु यस्मिन्नेव फले नागः यस्मिन्नेव फले नागः तमेवाभक्षयत् स्वयम् तमेवाभक्षयत् स्वयम् ततो भक्षयतस्तस्य ततो भक्षयतस्तस्य फलात् कृमिरभूदणुः फलात् कुमिरभूदणुः ह्रस्वकः कृष्णनयनः ह्रस्वकः कृष्णनयनः ताम्रवर्णोऽथ शौनक ताम्रवर्णोऽथ शौनक सतं गृह्य उपश्रेष्ठः सतं गृह्यमुपश्रेष्ठः सचिवानिदमब्रवीत् सचिवानिदमब्रवीत् हस्तमभ्येति सविता हस्तमभ्येति सविता विषादत्य न मे भयम् विषादद्य न मे भयम् सत्यवागस्तु समुनिः सत्यवागस्तु समुनिः कृमिर्मां दशतामयम् कृमिर्मां दशतामयम् तक्षको नाम भूत्वा वै रक्षको नाम भूत्वा वै तथा परिहृतं भवेत् तथा परिहृतं भवेत् ते चैनमन्ववर्तन्त ते चैनमन्ववर्तन्त मन्त्रिणः कालचोदिताः मन्त्रिणः कालचोदिताः एवमुक्त्वा स राजेन्द्रो एवमुक्त्वा स राजेन्द्रो ग्रीवायां सन्निवेश्यः ग्रीवायां सन्निवेश्यः कृमिकं प्राह सत्तूर्णम् कृमिकं प्राह सत्तूर्णम् मुमूर्षुर्नृपचेष्टतः मुमूर्षुर्नष्टचेतनः प्रहसन्नेव भोगेन प्रहसन्नेव भोगेन तक्षकेण त्ववेष्ट्यत रक्षकेण त्ववेष्ट्यत तस्मात् फलाद्विनिष्क्रम्य तस्मात् फलाद्विनिष्क्रम्य तदा राज्ञे निवेदितम् तदा राज्ञे निवेदितम् वेष्टयित्वा च वेगेन वेष्टयित्वा च वेगेन विनद्य च महास्वनम् विनद्य च महास्वनम् अदशत्पृथिवीपालम् अदशत्पृथिवीपालम् तक्षकः पन्नगेश्वरः रक्षकः पन्नगेश्वरः इति श्रीमहाभारते इति श्रीमहाभारते आदिपर्वणि आदिपर्वणि आस्तिकपर्वणि आस्तिकपर्वणि तक्षकदंशे तक्षकदंशे त्रिचत्वारिंशोऽध्यायः त्रिचत्वारिंशोऽध्यायः अथ अथ चतुश्चत्वारिंशोऽध्यायः चतुश्चत्वारिंशोऽध्यायः सौतिरुवाच सौतिरुवाच ते तथा मन्त्रिणो दृष्ट्वा ते तथा मन्त्रिणो दृष्ट्वा भोगेन परिवेष्टितम् भोगेन परिवेष्टितम् विषण्णवदनाः सर्वे विषण्णवदनाः सर्वे रुरुदुर्भृशदुःखिताः दुर्भृशदुःखिताः तन्तुनादं ततः श्रुत्वा तन्तुनादं ततः श्रुत्वा मन्त्रिणस्ते प्रदुद्रुवुः मन्त्रिणस्ते प्रदुद्रुवुः अपश्यन्त तथा यान्तम् अपश्यन्त तथा यान्तम् आकाशेनागमद्भुतम् आकाशेनागमद्भुतम् सीमन्तमिव कुर्वाणम् सीमन्तमिव कुर्वाणम् नभसः पद्मवर्चसम् नभसः पद्मवर्चसम् तक्षकं पन्नगश्रेष्ठम् तक्षकम् पन्नगश्रेष्ठम् भृशं शोकपरायणाः भृशं शोकपरायणाः
తతస్తు తే తతస్తు తే తద్గృహమగ్నినావృతం తద్గృహమగ్నినావృతం ప్రదీప్యమానం ప్రదీప్యమానం విషజేన భోగినః విషజేన భోగినః భయాత్ పరిత్యజ్య భయాత్ పరిత్యజ్య దిశః ప్రపేదిరే దిశః ప్రపేదిరే పపాత రాజాశని పపాత రాజాశని తాడితో యథా తాడితో యథా తతో నృపే తతో నృపే తక్షక తేజసాహతే తక్షక తేజసాహతే ప్రయుజ్య సర్వాః ప్రయుజ్య సర్వాః పరలోక సత్క్రియాః పరలోక సత్క్రియాః శుచిర్ద్విజః శుచిర్ద్విజః రాజపురోహితస్తదా రాజపురోహితస్తదా తథైవ తే తస్య తథైవ తే తస్య నృపస్య మంత్రిణః నృపస్య మంత్రిణః నృపం శిశుం నృపం శిశుం తస్య సుతం ప్రచక్రిరే తస్య సుతం ప్రచక్రిరే సమేత్య సర్వే సమేత్య సర్వే పురవాసినో జనాః పురవాసినో జనాః నృపం యమాహుః నృపం యమాహుః తమ మిత్రఘాతినం తమమిత్రఘాతినం కురు ప్రవీరం కురు ప్రవీరం జనమే జయంజనాః జనమే జయం జనాః సబాల ఏవార్య సభాన ఏవార్య మతిర్నృపోత్తమః మతిర్నృపోత్తమః సహైవ తైః సహైవ తైః మంత్రిపురోహితైస్తదా మంత్రిపురోహితైస్తదా శశాసరాజ్యం శశాసరాజ్యం కురు పుంగవాగ్రజః కురు పుంగవాగ్రజః యథాస్య వీరః యథాస్య వీరః ప్రపితామహస్తథా ప్రపితామహస్తథా. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఆచార్యుల వారు ఇప్పుడు మనకు అనుగీత అనేటువంటి అంశాన్ని అందిస్తారు. శ్రద్ధాసక్తులతో శ్రవణం చేసి భగవానుని అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. వ్యాసుల వారికి నమస్కారం చేసుకుంటూ ప్రశ్నోత్తర రూపంలో మనం అనుగీత అనేటువంటి గ్రంథంలో ఉన్న విషయాన్ని తెలుసుకోబోతున్నాం. అనుగీత పర్వం యొక్క విశిష్టత మనం గడిచిన 2 రోజుల్లో కూడా చెప్పుకున్నాం. ముందుగా అందులో ఉన్న ప్రశ్నల్ని ఒకసారి స్మరణం చేసుకుని సమాధానంలోకి వెళ్దాం. కథం శరీరం చ్యవతే కథం చైవోపపద్యతే కథం కష్టాచ్చ సంసారాత్ సంసరన్ పరిముచ్యతే ఆయుః కీర్తికరాణీహ యాని కృత్యాని సేవతే శరీరగ్రహణే యస్మిన్ తేషు క్షీణేషు సర్వశః ఆయుః క్షమపరీతాత్మా విపరీతాని సేవతే బుద్ధిర్వ్యావర్తతే చాస్య వినాశే ప్రత్యుపస్థితే. ఇది ఈనాడు ప్రహేళిక భాగంలో చెప్పుకునే శ్లోకాలు. నిజానికి ప్రశ్నల పరంపరని ఒకే మారు గుప్పించడము, దానికి గురువు ఒక్కొక్క ప్రశ్నకి చాలా ఓపికగా సమాధానం చెప్పుకుంటూ రావడం అనేది మనకి ఈ భాగంలో కనబడుతూ ఉంటుంది. ఈనాడు మొట్టమొదటి ప్రశ్నని గురించిన విషయాన్ని తెలుసుకుందాం. కథం శరీరం చ్యవతే అని అడిగాడు. కథం శరీరం చ్యవతే అని శిష్యుడు గురువుని అడగడంలో ఆంతర్యం ఈ శరీరం ఎలా పడిపోతుంది అని అడిగారు. ప్రశ్ననే చాలా సరిగ్గా గమనిస్తే కానీ మనకి సమాధానం అర్థం కాదు. ఈ శరీరం ఎలా పడిపోతుంది అని అడిగాడు. ఎలా పడిపోతుంది అనేది తెలియాలంటే అసలు ఎలా నిలబడుతుంది అనే విషయం తెలియాలి కదా. ఎలా నిలబడుతుందో తెలిస్తే ఎలా పడిపోతుందో తెలుస్తుంది. అదే చాలా చిత్రం. శరీరం ఎలా పడిపోతుంది అని అడిగాడు తప్ప మృత్యు అంటే ఏమిటి అని అడగలేదు. ఇది జాగ్రత్తగా గమనించాలి. అందరూ ఏమనుకుంటారంటే శరీరం పడిపోతుంది అనగానే ఎలా చచ్చిపోతాడని అడిగాడు కానీ చావంటే ఏంటి అని అడగలేదు అని మనకి తెలుస్తుంది. మృత్యువు ఏమిటి అనేది కృష్ణుడు ఎలాగో చెప్పేశాడు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాడ. మనము పాత బట్టను వదిలేసి కొత్త బట్టని కట్టుకున్నట్టుగా ఆత్మ ఈ శిథిలమైపోయిన దేహాన్ని విడిచిపెట్టి కొత్త దేహాన్ని పొందుతుందని సమాధానం చెప్పేశాడు. ఇక్కడ అడిగేటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఈ బట్ట చిరిగిపోయేటప్పుడు బాధ ఎలా ఉంటుందయ్యా అన్నాడు. ఎందుకంటే పాత బట్టను వదిలేస్తుంది కదా ఆత్మ. బట్ట చిరిగేటప్పుడు బాధ ఎలా కలుగుతుంది అని అడిగాడు. అదేంటి బట్ట చిరిగిపోతే కట్టుకున్న మనకి బాధ కలుగుతుందా అంటే
మనం ఆత్మ, మన శరీరం ఒక బట్ట అని పోల్చారండి. అలాంటప్పుడు మన బట్ట చినిగిపోతే మనకు బాధ కలుగుతుందా? కలగదు. కానీ విషయం ఏమిటి అంటే ఈ ఆత్మ దేహంతో తాదాత్మ్యాన్ని పొందుంటుంది. అంటే శరీరమే నేను అని అనుకుంటూ ఉంటుంది. అలాంటప్పుడు దేహానికి ఏ బాధ కలిగినా కూడా అది తనకే అని భావిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు దుఃఖమంతా కూడా వస్తుంది. అప్పుడు దేహం పడిపోతూ ఉంటే జీవుడికి దుఃఖం కలుగుతుందా? కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకంటే తానే శరీరం అనుకుంటున్నాడు కదా. అప్పుడు ఈ దేహం పడిపోతూ ఉంటే జీవుడి పరిస్థితి ఎలా ఉంటుంది? దేహం ఎలా పడిపోతుంది? జీవుడు ఎన్ని దుఃఖాలు అనుభవిస్తాడు అనే ప్రశ్నలన్నీ కూడా ఆ ఒక్క ప్రశ్నలో ఉంటుంది. కథం శరీరం చ్యవతే, ఈ శరీరం ఎలా పడిపోతుంది అన్నదానికి నిజానికి 30 శ్లోకాలలో ఈ ప్రశ్నకి సమాధానాన్ని చెప్పారు. 30 శ్లోకాల సారాన్ని కొన్ని సూత్రప్రాయంగా తయారు చేసి శ్రోతలకు అందివ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే తక్కువ సమయంలో ఎక్కువ విషయాన్ని లోతుగాను గంభీరంగా చెప్పుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నందువల్ల మనం చక్కగానే విషయాన్ని విడవకుండా శాస్త్రబద్ధంగా చెప్పుకుంటున్నాం. ఇందుకు గురువు మొట్టమొదట చెప్పినటువంటి మాట, అసలు మనిషికి ఆయువు అనేది ఎలా పెరుగుతుందో తెలుసా అంటే ఈ శరీరంలో ఇంతకాలం ఉండాలి అని ఎలా నిర్ణయం అవుతుంది అంటే ఆయువును కీర్తిని పొందే కర్మలు చేయడం వల్ల అవి ఒక మనిషి శరీరాన్ని నిర్ణయిస్తాయి అంటాడు. ఇప్పుడు మనం ఈ శరీరంలో వచ్చాం, కానీ దీనికి పూర్వం ఇందుకు రావడానికి తగినటువంటి కర్మను చెయ్యడం వల్లనే ఇందులో ఉంటున్నామంటాడు. ఉన్నప్పటికీ కూడా కొంతకాలానికి కర్మలు ఫలితాన్నిచ్చి ఆ కర్మలు వెళ్ళిపోయిన వెంటనే ఆయుష్ అంతా కూడా క్షీణమైపోతుంది. ఆయుష్ క్షీణమైపోయిన తర్వాత కదా శరీరం పడిపోతుంది. ఎందుకు కర్మయే ఆయుష్ని నిర్ణయం చేస్తుంది అని చెప్పడానికి ఆంతర్యం ఏమిటి అంటే ఇప్పుడు ఒక ఆయన అర్జెంటుగా చచ్చిపోవాలండి, 1 నిమిషంలో చచ్చిపోతాడు. లేదండి ఉండండి, ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోండి అంటే బకెట్ తన్నకుండా ఉండగలుగుతాడా? వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలంతే. అంత టంచనగా మృత్యువు ఎలా వస్తుంది? దేన్ని అనుసరించి వస్తుంది మనిషికి అంటే ఖచ్చితంగా కర్మఫలాన్ని అనుసరించే వస్తోందయ్యా అన్నాడు. అయితే కర్మ అనేది పూర్వార్జితం అయిన కర్మ ఒకటి ఉంటుంది, మనం ఇప్పుడు చేసుకుంటున్నటువంటి కర్మ కూడా ఉంటుంది. ఈ కర్మల వల్ల కూడా మన ఆయుష్ క్షయమైపోతుంది అని చెప్తారు సమాధానం. సిద్ధుడు సమాధానం చెప్తూ అసలు మృత్యుకాలంలో ఎలా ఉంటుందో తెలుసా నాయన అని దేహం పడిపోయేటప్పుడు జీవుడు పడేటువంటి వేదననంతా కూడా వర్ణిస్తాడు. బుద్ధిర్వ్యావర్తతే చాస్య వినాశే ప్రత్యుపస్థితే అంటాడు. అవసాన కాలం ఆసన్నమైనప్పుడు అతని బుద్ధి వికటిస్తుంది, మనసు అతని అదుపులో ఉండదు అని చెప్తాడు. చనిపోయే సమయంలో ఇది ఎవరికైనా అనుభవమే కదా. ఒక మహానుభావుడు తాను చచ్చిపోయేటప్పుడు భగవంతుడి మీద తన మనస్సు ఉంటుందా లేదా తెలుసుకోవాలని చెప్పి ఒక ఉన్మాదాన్ని కలిగించేటువంటి మందుని మింగేసేట. మింగి ఆ సమయంలో నేను ఎలా ప్రవర్తిస్తానో గమనించండి, ఆ సందర్భంలో నేను సరిగ్గా భగవంతుణ్ణి తలుచుకోగలిగితే నేను సిద్ధిని పొందినట్టే. అంటే చచ్చిపోయేటప్పుడు కూడా నా మనసు భగవంతుడి మీదే ఉంటుంది అని చెప్పాడు. వాస్తవానికి ఆయన మందుని మింగి చాలా గొప్పదైనటువంటి స్తోత్రాన్ని రచించాట భగవంతుడి మీద. ఆయన ఆ మందు ప్రభావం తగ్గి బయటికి రాగానే శిష్యులు ఇదిగో మీరు ఇలా ఉన్నారని చెప్పి ఆయన చెప్పిన స్థుతినంతా చూపించారు. ఇక నాకు భయం లేదు అన్నట్టు ఆ మహానుభావుడు. ఉద్దేశ్యం ఏమిటి అంటే బ్రతికున్నప్పుడు మనం చేసే సాధనంతా కూడా చచ్చిపోయేటప్పుడు సుఖంగా వెళ్ళడం కోసమేని గ్రహించాలి. ఎందుకు? అవసాన కాలంలో మన బుద్ధి పని చేయదు, మనసు పని చేయదు. అలాగే పూర్వార్జితమైన ఆయుష్ కొంత ఉంటుంది. అంటే బ్రహ్మ మన కర్మల ఫలితంగా మనకిచ్చిన ఆయుష్ కొంత ఉంటుంది. దాన్ని తెలియక కొన్ని కర్మల వల్ల మనం పాడు చేసుకుంటూ ఉంటామన్నాడు. ఆ కర్మలు ఏమిటి అంటే బాగా హాని కలిగించే వస్తువులు తినడం, ఎక్కువగా తినడం, అసలు తినకపోవడం, రెండూ తప్పు. అందుకే గీతలో యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు అక్కడ చెప్తాడు ఈ విషయాన్ని. అలాగే తాగకూడని వాటిని తాగడం, కూల్ డ్రింక్ ఇలాంటివి, అరగని పదార్థాలు తినడం, తిన్న అన్నం జీర్ణం కాకముందే తింటే చాలా తొందరగా ఆయుష్ తగ్గిపోతుందన్నాడు. రాత్రిపూట తినకుండా పడుకోకూడదు అని చెప్పారు. రాత్రి తినకపోవడం వల్ల కూడా ఆయుష్ అయిపోతుంది. అతిగా వ్యాయామం చేయడం, అతిగా సమాగమం చేయడం, విపరీతంగా పని చేయడం, వీటన్నిటి వల్ల కూడా ఆయుష్ అయిపోతూ ఉంటుందయ్యా. పగటి నిద్ర వల్ల కూడా ఆయుష్ను కోల్పోతాడు. అంటే
మనిషికి 100 సంవత్సరాల ఆయుష్ 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి ఎందుకు వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ మాటలన్నీ కూడా చెప్తాడు. ఈ కారణాల వల్ల లోపల వాతపిత్త కఫాదులన్నీ ప్రకోపించి ప్రాణాంతక వ్యాధుల్ని పొందుతాడయ్యా. ఇలా పొంది చిట్ట చివరికి ఈ శరీరం నుండి పైత్యం ప్రకోపించి ప్రాణాల్ని బయటికి లాక్కుపోతున్నప్పుడు విపరీతమైనటువంటి వేదన పొందుతాడయ్యా. మర్మస్థానాలన్నీ వదులైపోతాయి, మర్మస్థానాల్లో తీవ్రమైనటువంటి వేదన కలుగుతూ ఉంటుంది. అప్పుడు వాయువు హృదయంలోకి వెళ్ళి ఆ జీవుణ్ణి విపరీతమైనటువంటి వేదనకు గురి చేస్తుంది అని చెప్తాడు. ఆ సందర్భంలో జీవుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే వేలాది తేళ్ళు జర్రులు కుడితే ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితిని అనుభవిస్తాడని చెప్తాడు. తమసా సంవృత జ్ఞాన సంవృతేష్వేవ మర్మసు సజీవో నిరధిష్ఠాన చాల్యతే మాతరిశ్వన. వాడువ చేత బలవంతంగా బయటికి లాగబడుతూ తతస్సతం మహోచ్ఛ్వాసం భృషముచ్ఛ్వస్వదారుణం, భయంకరమైన ఒక నిశ్వాసని విడుస్తూ ఈ శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడయ్యా. శరీరంలో ఇన్ని వేదనలు పడుతూ జీవుడు బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి తన వారందరినీ కూడా శరీరంలోకి ప్రవేశించడానికి వీలు లేకుండా చూస్తూ ఉంటాడు అని చెప్పి జీవుడు శరీరాన్ని విడిచినప్పుడు ఎటువంటి కష్టాలు కలుగుతూ ఉంటాయో చెప్తాడు. వాస్తవానికి పుట్టుకకు చావుకు రెండిట్లోనూ కూడా ఈ విధమైన కష్టాలే ఉంటాయి అని చెప్పాడు. ఈ విధంగా శరీరాన్ని పెట్టేటప్పుడు ఎలాంటి దుఃఖం ఉందో మనం తెలుసుకుందాం. రేపు మరొక ప్రశ్నలో ఏ విషయాలు చెప్పారో రేపటి ప్రహేళిక భాగంలో తెలుసుకుందాం. నేటికి ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. ఆచార్యుల వారు చక్కటి అంశాన్ని మనకు అందించారు. ఇప్పుడు ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, హరి గోవింద, హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద,
అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్క్య గదాధర గోవింద విరజాతిర్దస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వటి కసలవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద హరి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద
గోవిందనామాలు భక్తి శ్రద్ధలతో శ్రవణం చేశాం. ఇప్పుడు క్షమా ప్రార్థనాదులన్నీ ఆచార్యుల వారితో కలిసి పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. ఓం